ఎన్నో రోజులుగా ఒకరు సిద్ధం అంటే మరొకరు యుద్ధం అంటూ హోరాహోరీ ప్రచారాలు చేపట్టిన ఆ ఇరు పార్టీలు చివరికి అధికారాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. ఇక అంతరించిపోయిందనుకున్న కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగిన స్థానిక నాయకుడు అడ్డాల వెంకటవరమరాజు తనదైన శైలిలో పార్టీ ప్రచారాన్ని నిర్వహించారు. కాలగర్భంలో కలిసిపోయిన పార్టీకి ఎవరు ఓటేస్తారు అని ఎగతాళి చేసిన వారికి చెంప చేళ్లు అనిపించేలా ఓట్లు వేసి అభిమానాన్ని చాటుకున్నారు అటు కాంగ్రెస్ ఇటు వర్మ అభిమానులు. దీంతో 5,000 పైచిలుకు ఓట్లను సొంతం చేసుకున్న హాసిని వర్మ గంటా అవంతి తర్వాత 3వ స్థానాన్ని దక్కించుకోవడంతో పాటు అత్యధిక ఓట్లు సాధించే కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. భవిష్యత్తులో తాను కోరుకున్న కలలు నిజమవ్వాలని సాక్ష్యం టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. ఈరోజు మన భీమిలి నియోజకవర్గ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన సందర్భంగా మీ ముందుకు నేను రావడం జరిగింది. ఎందుకంటే ఈరోజు భీమిలి ప్రజలందరూ నాకు సుమారుగా 5,200 ఓట్లు నాకు ఈ భీమిలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రావడం జరిగింది. అంటే నా వెనకాతల 5,200 మంది ప్రజలు ఉన్నారని నేను భావిస్తున్నా. ఇది నిజంగా నాకు చాలా గర్వకరమైన విషయం. ఎందుకంటే భీమిలి నియోజకవర్గంలో బలమైన 2 వ్యక్తులు, అధికార పార్టీ వ్యక్తి అలాగే టీడీపీ అభ్యర్థి, 2 వ్యక్తుల మధ్య నన్ను ఆదరించినందుకు భీమిలి ప్రజలకి అలా భీమిలి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, సీనియర్ నాయకులు, కార్యకర్తలకు అందరికీ నేను రుణపడి ఉంటా. ఎందుకంటే నన్ను ఆదరించి నా వెంట 5,000 మంది, సుమారుగా 5,200 మంది నాతో ఉండి నాకు నా ఓటేసి గెలిపించినందుకు మీ అందరికీ అందుబాటులో ఉండి మీ అందరికీ మీ సేవలో నేను ఉంటా. ఖచ్చితంగా మీ ప్రజల తరపున, ప్రజల సమస్యల తరపున నేను పోరాడతానని తెలియపరుస్తూ, అలాగే ప్రజా సమస్యల మీద గవర్నమెంట్కి మనం ప్రజల సమస్యలు ఎక్స్ప్లెయిన్ చేసి ప్రజలు సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వానికి మనం మన సమస్యలు విన్నపించే విషయంలో నేను ముందుండి ప్రజల వైపు నేను ఉంటానని తెలియపరుచుకుంటూ, అలాగే ఫ్యూచర్లో నేను ఇప్పుడు 3వ స్థానంలో ఉన్నా. అలాగే ఇది ప్రజలు నన్ను ఆదరిస్తే రానున్న రోజుల్లో ఫ్యూచర్లో మొదటి స్థానానికి నన్ను తీసుకెళ్తారని కోరుకుంటున్నా. అలాగే ఇవాళ జరిగిన ఎన్నికల సందర్భంగా కౌంటింగ్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో, ఉత్తరాంధ్రలో నెంబర్ 1 స్థానానికి నన్ను తీసుకెళ్ళినందుకు, అలాగే ఇవాళ ప్రజల్లో కాంగ్రెస్కి ఆదరణ ఉంది, కాంగ్రెస్ని ఆదరిస్తున్నారు. కాకపోతే ఇన్నాళ్ళు 2014 నుంచి ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ వెనుకబడి ఉండడం వల్ల ఇంత కొంచెం మాకు మెజార్టీ మేము గెలుపు దిశగా రాలేకపోయాం. కానీ కాంగ్రెస్ని జనాలు ఆదరిస్తున్న నెక్స్ట్ ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అని నేను దృఢంగా నమ్ముతున్నా. ఖచ్చితంగా మీ అందరికీ నేను అందుబాటులో ఉండి మీ సేవ చేసుకొని మీకు
మీ వెన్నంటి ఉండి మీ సమస్యల మీద పోరాడే దిశగా నేను పనిచేస్తానని, అలాగే కాంగ్రెస్ పార్టీని నేను ముందుకు తీసుకెళ్తా. కాంగ్రెస్ పార్టీని భీమిలి నియోజకవర్గంలో కానీ మేము ఇంకా నెంబర్ 1 స్థానానికి వెళ్ళడానికి కృషి చేస్తాం. ప్రజలకు వెంట ఉండి ప్రజల సమస్యల మీద పరిష్కారం దిశగా మేము ముందుకెళ్తాం. అలాగే రాహుల్ గాంధీ గారు నాయకత్వం కానీ, మా శర్మిల మేడం గారి నాయకత్వం కానీ, కాంగ్రెస్ పెద్దల అందరూ నాయకత్వంలో నేను ఇంకా ముందుకు వెళ్తామని తెలియపరుచుకుంటూ, ఈ సాక్ష్యం టీవీ ద్వారా ఈ అవకాశం ఇచ్చిన భీమిలి ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.